వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతి నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పునీతులందరిలో ఎక్కువ అద్భుతాలు చేసి అద్భుతాలు చేయు అంతోని వారిగా పేరు తెచ్చుకున్నటువంటి మన ప్రియమైన అంతోని వారి యొక్క అద్భుతాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతోని వారు పోర్చుగల్ రాజధాని అయిన లిస్బన్ పట్టణంలో విశాలమైన అంతాపురంలో జన్మించారు. ఆగస్టు 15, 1195 మరియ తల్లి మోక్షారోహణ పండగ రోజునే ఆయన జన్మించారు. అందుకే పునీత అంతోని వారికి మరియ తల్లి అంటే అమితమైన ప్రేమ. అంతోని వారి తల్లిదండ్రులు రాజ కుటుంబానికి చెందినవారు. దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి మంచి క్రైస్తవులు. అంతోని వారు పుట్టిన 8వ రోజున ఆయనకు జ్ఞానస్థానం ఇచ్చి ఫెర్నాడో అనే పేరును నామకరణం చేశారు. ఫెర్నాడో అనగా శాంతి ప్రియుడు అని అర్థము. ఫెర్నాడో గారు వారి యొక్క తల్లిదండ్రులకు మొదటి సంతానము. ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు పూర్తిగా శ్రద్ధ తీసుకుంటూ ఉండేవారు. ఆలన పాలనతో పాటు ప్రేమను రంగరించి భక్తిని నేర్పిస్తూ ఉండేవారు. అనురాగంతో ఎదుగుతూనే విద్యా విజ్ఞానంలో రాణిస్తూ ఉండేవారు ఫెర్నాడో. ఆ చిన్న వయసులో అన్నిటికంటే ఎక్కువగా ప్రార్థనకే ప్రాధాన్యత ఇస్తూ ఉండేవారు. చిన్న చిన్న పలుకులతో యేసు నామాన్ని జపిస్తూ విశ్వాసములో పెరుగుతూ ఉండేవారు అంతోని వారు. ఆ రోజుల్లో పాఠశాలలనేవి లేవు. అందరూ చదువుకోవాలన్న నియమం కూడా లేదు. ఎవరైతే చదువుకోవాలి అని ఆసక్తి కలిగిన పిల్లలు మరియు రాజ కుటుంబానికి చెందినటువంటి పిల్లలు మాత్రమే మఠాలలో మరియు కథీడ్రల్ దేవాలయంలో చదువుకునేవారు. వారికి గురువులే విద్య నేర్పించేవారు. ఆనాటి పాఠశాలలో చరిత్ర, సైన్స్ మరియు రాజభాష అయినటువంటి లాటిన్ భాషను వారికి నేర్పిస్తూ ఉండేవారు. వీటితో పాటు భక్తిని కూడా నేర్పించేవారు. ఆ పాఠశాలలో ఆత్మీయ జీవితానికి స్థిర పునాదులు వేసేవారు. ఆ రోజుల్లో ప్రార్థన మరియు విద్య కొరకు కథీడ్రల్ ఆలయ ప్రాంగణంలో రోజంతా గడపడం వల్ల ఫెర్నాడోలో భక్తి బీజాలు బలంగా నాటుకున్నాయి. తరచూ ఆలయంలో ప్రార్థన చేయడము మరియు వత్తాసు బాలుడుగా పూజకు సహాయం చేయడం చేసేవారు. అక్కడ జరిగే భక్తి కార్యాలను ఎంతో ఆసక్తిగా గమనిస్తూ ప్రార్థనాపూర్వకంగా అందులో పాల్గొనేవారు. తల్లిదండ్రుల ప్రేమ, భక్తి జీవనం, చక్కటి విద్య అన్నీ కలిపి ఫెర్నాడోను పరిణితి పొందిన మహనీయుడిగా మార్చాయి. చిన్న వయసు నుండే అంతోని వారు అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఉండేవారు. ఒకసారి తండ్రి మార్టిన్తో కలిసి ఊరు బయట ఉన్నటువంటి తోట పొలానికి వెళ్లారు. ఆ సంవత్సరం పంట బాగా పండింది. కానీ పక్షుల బెడద చాలా ఎక్కువగా ఉంది. అందుకని పక్షులను తోలే పని అంతోని వారికి అప్పగించాడు తండ్రి మార్టిన్. అలా అంతోని వారిని పక్షుల దగ్గర కూర్చోబెట్టి వాటిని పొలంలోకి రాకుండా చూసుకోవాలని తండ్రి పనిలో లీనమైపోయాడు. తండ్రి అప్పగించిన పనిని అంతోని వారు ఎంతో శ్రద్ధగా చేస్తున్న సమయంలో దూరం నుండి గుడి గంటలు వినిపిస్తూ ఉన్నవి. అంతలో ప్రార్థనా శక్తి ఒక్కసారిగా పెల్లుబిక్కింది. ఒక ప్రక్కన తండ్రి అప్పగించిన బాధ్యత, మరో ప్రక్కన ప్రార్థనా శక్తి. సరే, ఏదైతే అదయింది అని కొద్దిసేపు అలా పొలంలోనే ప్రార్థన చేయడం మొదలుపెట్టారు అంతోని వారు. ఆ తర్వాత అక్కడ ఉండబట్టలేక పక్షులన్నిటినీ పిలిచి పక్కనే ఉన్న ఫామ్ హౌస్ కి వాటిని తీసుకుని వెళ్ళి ఒక రూములోకి పంపించి తాళం పెట్టేశారు. తానేమో ఏమీ తెలియనట్టు గుడికి వెళ్ళి ప్రార్థనలో లీనమైపోయాడు. సాయంత్రం కావస్తుంది. కుమారుడు కనిపించలేదు. తండ్రి మార్టిన్ కుమారుణ్ణి వెతుక్కుంటూ గుడివైపుకు వెళ్ళాడు. అక్కడ పూర్తిగా ప్రార్థనలో లీనమైపోయినటువంటి కుమారుణ్ణి చూసి తండ్రి హృదయం ఆనందంతో నిండిపోయింది. కొంతసేపటికి తండ్రిని గమనించినటువంటి అంతోని వారు పొలములో పక్షులన్నిటినీ తను ఎలా బంధించిందే తండ్రికి చూపించి ప్రేమతో వాటిని పలకరించి తలుపులు తెరిచి వాటిని పంపించి వేశాడు. అవి కూడా ఎంతో అభిమానంగా అంతోని వారి వంక చూసి సంతోషంగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఇదే అంతోని వారు తన చిన్నతనంలో చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం. క్రీస్తు ప్రభు యొక్క శిలువ శక్తితో దెయ్యాన్ని భయపెట్టిన పునీత అంతోని వారు. అంతోని వారికి చిన్నతనం నుండే దివ్య బలి పూజకు వెళ్లే అలవాటు ఉండేది. అదే అలవాటు చొప్పున ఒకరోజు ఉదయాన దివ్య బలి పూజకు వెళ్లారు. ఆ దివ్య బలి పూజలో అంతోని వారు ఆత్మ ప్రేరణ పొందారు. దివ్య బలి పూజ ముగిసిన తర్వాత దేవాలయంలోనే ఉండి ప్రార్థన చేసుకోవాలి అనుకున్నారు. అలా దివ్య బలి పూజ ముగిసిన తర్వాత అందరూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సమయంలో దేవాలయంలో అంతోని వారు తప్ప మరెవ్వరూ లేరు. అంతోని వారు ఒక్కరే మోకరించి దేవాలయంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడకు అకస్మాత్తుగా ఒక పెద్ద సైతాను ప్రత్యక్షమైంది.
హఠాత్తుగా ఎదుటగా నిలిచినటువంటి ఆ దుష్ట రూపాన్ని, ఆ పెద్ద రూపాన్ని చూసి అంతోని వారు భయముతో గజగజ వణికిపోయారు. ఒళ్ళు జలధరించింది. అయినా కూడా ఆయన దేవునికి ప్రియ భక్తుడు కాబట్టి ఆత్మశక్తిలోకి ప్రవేశించి వారి ఎదురుగా ఉన్నటువంటి పాలరాతి నేలపైన భక్తితో శిలువ గుర్తు వేశారు. వెంటనే శిలువ రక్షణ శక్తి దివ్య వెలుగులాగా దేవాలయం అంతటా వ్యాపించింది. తన ముందున్నటువంటి ఈ చిన్నారి బాలుడు అసమానుడు కాదు అని సాతాను గ్రహించి ఆ శిలువ గుర్తు యొక్క వెలుగును చూసి భయముతో అక్కడ నుండి పారిపోయింది. ఆ శిలువ గుర్తు ఇప్పటికీ కూడా ఆ దేవాలయంలో ఆ రాతి పైన ముద్రగా అలాగే నిలిచిపోయింది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, సముద్రపు అలలు ఎంత ఎత్తుగా బలంగా ఎగిసినప్పటికీ తీరాన్ని తాకగానే చితికిపోతాయి, చల్లారిపోతాయి. అదే విధంగా సాతాను ఎంత భయంకరంగా భక్తుడిని ఎదుర్కోవాలని వచ్చినా కూడా దేవుని యొక్క శిలువ గుర్తు శక్తిని చూడగానే అది భయముతో పారిపోతుంది అని చెప్పడానికి అంతోని వారే మనకి ఉదాహరణగా ఉన్నారు. ఈ విధంగా అంతోని వారు చిన్నతనం నుండే అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఉండేవారు. అన్నిటికంటే ఎక్కువగా అంతోని వారి యొక్క పరిశుద్ధ జీవితము, పేదరికము, వినయ విధేయతలే అంతోని వారిలో ఉన్న దైవ స్వభావాన్ని ప్రతిబింబింపచేస్తూ ఉండేవి. అంతోని వారి యొక్క పరిశుద్ధతను బట్టే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో నివసించి ఆయన ద్వారా అనేక అద్భుత కార్యములు చేయిస్తూ ఉండేవారు. అంతోని వారు ఒకసారి సముద్రపు చేపలకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. సముద్రపు చేపల దగ్గర దేవుని స్తుతించారు. రిమినీ ప్రాంతంలో బోధిస్తూ ఉండగా ఆయన యొక్క బోధనను ఎవ్వరూ పట్టించుకోలేదు. పైగా అక్కడున్నటువంటి ప్రజలు అంతోని వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఆ పరిస్థితిని గమనించినటువంటి అంతోని వారు అక్కడ నుంచి వెళ్లిపోయి వారికి దగ్గరలో ఉన్నటువంటి ఒక నది దగ్గరకు వెళ్లారు. ఆ నది దగ్గరికి వెళ్లి సముద్ర చేపల్లారా రండి, దేవుని యొక్క వాక్యాన్ని వినండి అని చేపలను పిలిచారు. అంతోని వారు అలా చేపల్ని పిలవగానే వెంటనే లెక్కలేనన్ని చేపలన్నీ అంతోని వారిని చుట్టుముట్టాయి. దానితో అంతోని వారు ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోయారు. ఇంకా అంతోని వారు ప్రసంగించడం మొదలుపెట్టారు. అలా అంతోని వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటే చేపలన్నీ తలలు పైకెత్తి దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా శ్రద్ధగా ఆలకించాయి. అప్పుడు అంతోని వారు, చేపల్లారా మీరు దేవుని స్తుతించండి, దేవుడు మీకు నీళ్ళనిచ్చాడు, మీరు బ్రతకడానికి ప్రతిరోజు ఆహారం ఇస్తూ ఉన్నాడు, ఎంత అద్భుతం కదా అని చేపలకు మంచి ప్రసంగాన్ని చెప్పి చేపలన్నీ కూడా దేవుని స్తుతించేలాగా చేశారు. ప్రసంగం ముగిసిన తర్వాత చేపలన్నీ కూడా చక్కగా కదలకుండా అంతోని వారి యొక్క దీవెనలు తీసుకొని సంతోషంగా అంతోని వారు చెప్పిన తర్వాతే అవి సముద్రంలోకి వెళ్ళాయి. ఈ విధంగా అంతోని వారు అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఉండేవారు. మరొకసారి దివ్య సప్రసాదం ముందు గాడిదను మోకరిల్లేలా చేశారు అంతోని వారు. ఆ రోజుల్లో కొంతమంది ప్రజలు దివ్య సప్రసాదంలో క్రీస్తు ప్రభు నిజంగా లేరు అని ప్రచారం చేస్తూ ఉండేవారు. అయితే దివ్య సప్రసాదములో క్రీస్తు ప్రభు నిజంగా ఉన్నారు అని అంతోని వారు చెప్తూ ఉండేవారు. అవన్నీ నేను నమ్మను, దివ్య సప్రసాదములో క్రీస్తు ప్రభు లేడంటే లేడు అని జకరియాస్ అనే వ్యక్తి అంతోని వారితో సవాలు విసిరాడు. అప్పుడు అంతోని వారు, అయితే సరే, నీ కంచెర గాడిద దివ్య సప్రసాదం ముందు మోకరిల్లేలా చేస్తే నువ్వు నమ్ముతావా అని అంతోని వారు ఆ వ్యక్తిని అడిగారు. జకరియాస్ అనే వ్యక్తి, నా గాడిద నిజంగా దివ్య సప్రసాదం ముందు మోకరిల్లితే దివ్య సప్రసాదంలో క్రీస్తు ప్రభు ఉన్నారు అని నేను నమ్ముతా అని జవాబు ఇచ్చాడు. 2 రోజులు నేను దానికి ఏ మేత పెట్టను, 3వ రోజు దానిని ప్రజల సమక్షంలోకి తీసుకువస్తాను. ఒక పక్క నేను పచ్చగడ్డిని పెడతాను, మరో ప్రక్కన మీరు దివ్య సప్రసాదాన్ని తీసుకొచ్చి పెట్టండి. నా కంచెర గాడిద గడ్డి తినకుండా దివ్య సప్రసాదం ముందు నమస్కారం చేస్తే దివ్య సప్రసాదంలో క్రీస్తు ప్రభు ఉన్నారు అని నేను నిజంగా నమ్ముతాను అని అంతోని వారితో సవాలు చేశాడు జకరియాస్ అనే వ్యక్తి. ఈ విషయం ఆ గ్రామం అంతా కూడా పాకిపోయింది. గ్రామ ప్రజలందరికీ కూడా ఈ సవాలు గురించి తెలిసిపోయి 3వ రోజున ఆ వింతను చూడడానికి ప్రజలందరూ కూడా అక్కడ సమావేశమయ్యారు. జకరియాస్ అనే వ్యక్తి తన కంచెర గాడిదను తీసుకుని వచ్చాడు. ఒక ప్రక్క పచ్చగడ్డ మోపును పెట్టాడు, మరో పక్కన అంతోని వారు దివ్య సప్రసాదాన్ని తీసుకువచ్చి అక్కడ పెట్టారు. మధ్యలో కంచెర గాడిదను ఉంచారు. ఆ గాడిద 2 రోజులుగా ఏ మేత తినకుండా పస్తులుంది. ఇప్పుడు వెంటనే గడ్డి తింటుంది అని ప్రజలందరూ కూడా భావించారు. కానీ అది 2 రోజుల నుంచి పస్తున్నా కూడా వెంటనే దివ్య సప్రసాదం ముందు మోకరిల్లింది.
ఈ దృశ్యాన్ని చూసినటువంటి జకర్యాస్ అనే వ్యక్తి రొమ్ము బాదుకుంటూ దివ్య సప్రసాదం ముందు తాను కూడా మోకరిల్లాడు. అప్పుడు ప్రజలందరూ కూడా దివ్య సప్రసాదం ముందు మోకరిల్లి దివ్య సప్రసాదంలో నిజంగా క్రీస్తు ప్రభు ఉన్నాడు అని కృతజ్ఞతా స్తోత్ర గీతాన్ని పాడారు. ఈ విధంగా పునీత అంతోని వారు చాపలకు ప్రసంగం చెప్పడమే కాకుండా గాడిద సైతం దేవుని ముందు మోకరిల్లేలా చేస్తూ ఉండేవారు. మరొకసారి పెద్ద తుఫానును అంతోని వారు తన ప్రసంగంతో ఆపేయగలిగారు. ఒకరోజు అంతోని వారు ప్రసంగం చెప్తూ ఉండగా పెద్ద వర్షం మొదలైంది. అంతోని వారి యొక్క ప్రసంగం వినడానికి చాలా మంది ప్రజలు అక్కడికి వచ్చారు. ఇంతలో పెద్ద వర్షంలో తడిసిపోతామేమో అని ప్రజలందరూ వెళ్ళిపోవాలి అనుకున్నారు. అంతలో అంతోని వారు ప్రజలందరినీ పిలిచి, మీకేమీ కాదు, మీరందరూ కూడా మీరున్న స్థలాలలోనే ధైర్యంగా కూర్చోండి అని వారికి చెప్పారు. అంతలో చుట్టుపక్కలంతా కూడా పెద్ద వర్షం మొదలైంది. కానీ అక్కడ కూర్చున్న వారిపైన ఒక్క చినుకు కూడా పడలేదు, ఎవ్వరు కూడా తడవలేదు. అంతోని వారు ప్రతిసారి కూడా సిలువను చేత్తో పట్టుకొని ప్రజలకు సువార్తను బోధిస్తూ ఉండేవారు. ఆ రోజు కూడా సిలువను పైకెత్తి, ఈ వర్షం మిమ్మల్ని ఏమీ చేయదు, మీరందరూ కూర్చోండి అనగానే చుట్టుపక్కలంతా పెద్ద తుఫాను వచ్చినా కూడా అక్కడున్న ప్రజలకు ఏమాత్రం ఒక్క చినుకు కూడా వారిపైన పడలేదు. ప్రతిరోజు కూడా దివ్య బలి పూజలో మీరు యేసును చూడండి. ఆయన చేతులు విశాలంగా ఉన్నవి, మిమ్మలను శిక్షించడానికి కాదు, క్షమించడానికి, మిమ్మలను వేరు చేయడానికి కాదు, ఐక్యంగా ఉంచడానికి అని ప్రజలకు మంచి ప్రసంగాన్ని బోధించారు. క్రీస్తు ప్రేమను అనుభవించు, క్రీస్తు లేని జీవితం శూన్యం అని అక్కడ ప్రజలకు ఆ రోజు ఆయన గొప్ప ప్రసంగాన్ని ఇచ్చారు. ప్రజల హృదయాలను ప్రభు వైపు మరల్చడానికి సువార్త బోధనను సాధనంగా ఆయన ఎంచుకునేవారు. అదొక యుద్ధ బేరిగా ప్రజలను నిద్ర నుండి లేపుతూ ఉండేవారు. ప్రజలందరినీ చైతన్యవంతుల్ని చేసి వారందరినీ దేవుని వైపు తీసుకువస్తూ ఉండేవారు. ఈ విధంగా అంతోని వారు వారి ప్రసంగం ద్వారా అక్కడున్న ప్రజల యొక్క హృదయాలను కదిలించారు మరియు పెద్ద తుఫానును కూడా ఆయన ఆపగలిగారు. ఇలా అనేక అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆయన చేస్తూ ఉండేవారు. ఒకసారి బైబుల్ చదువుతూ ఉన్న అంతోని వారికి బాలయేసు ప్రత్యక్షమయ్యారు. అది అంతోని వారి యొక్క చివరి దశ. వారి యొక్క శరీరం పూర్తిగా క్షీణించిపోయింది. త్వరలోనే ఈ లోకాన్ని వదిలి క్రీస్తు ప్రభు చెంతకు చేరుకునే సమయం అది. అయితే తన కోసం ప్రత్యేకంగా తన స్నేహితుడు చెట్టుపైన కొమ్మల మధ్య నిర్మించిన కుటీరంలో అంతోని వారు జీవించడం మొదలుపెట్టారు. బైబుల్ ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ చివరి రోజులన్నీ కూడా ఆ కుటీరంలోనే ఆయన జీవించారు. అనారోగ్య కారణాల వల్ల రాత్రివేళ ఆయన సరిగ్గా నిద్రపోయేవారు కాదు. తరచుగా తలనొప్పితో బాధపడుతూ ఉండేవారు. ఆ రాత్రి కూడా అంతోని వారు విపరీతమైనటువంటి తలనొప్పితో బాధపడుతూ అటూ ఇటూ తిరుగుతూ బైబుల్ చదువుకుంటూ ఉన్నారు. అప్పుడే స్వర్గం నుండి ఒక దివ్య వెలుగు ఆ కుటీరంలోకి ప్రవేశించింది. ఆ పరమ వెలుగు మధ్యలో నుండి చిన్నారి బాలయేసు ప్రత్యక్షమయ్యారు. చిరునవ్వులతో అంతోని వారి చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథంపై మోకరించి తన పవిత్ర హస్తాలతో అంతోని వారి నొసటిపై మృదువుగా రాయసాగారు. ఆ సమయంలో అటువైపుగా వచ్చిన అంతోని వారి యొక్క మిత్రుడు టిస్సో కూడా ఈ దివ్య దృశ్య భాగ్యాన్ని చూశాడు. అందువల్లే మనం అంతోని వారి యొక్క స్వరూపాల్లో బైబుల్ పై ఉన్న చిన్నారి బాలయేసును ఎత్తుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అంతోని వారి యొక్క పరిశుద్ధ జీవితము ద్వారానే చిన్నారి బాలయేసును ఎత్తుకునే భాగ్యాన్ని పొందుకున్నారు. అయితే ఏదైనా ఒక వస్తువు పోతే అంతోని వారికి ప్రార్థన చేస్తే అది దొరుకుతుంది అని చాలా మంది ప్రజలు నమ్ముతూ ఉన్నారు, విశ్వసిస్తూ ఉన్నారు. పోయిన వస్తువులను దొరికించు పునీతులు అంతోని వారు అని ప్రపంచమంతటా ఆయనకు పేరుంది. అయితే ఒకసారి ఒక సిస్టర్ తన జపమాలలోని ఒక పూస పోయినందుకు ఏడుస్తూ అంతోని వారిని ప్రార్థన చేశారు. వెంటనే ఒక చీమ ఆ పూసను తన వైపుకు కష్టపడి లాక్కుంటూ తీసుకురావడం ఆ సిస్టర్ చూశారు. అప్పుడు ఆమె ఆనందంతో దేవునికి వందనములు అర్పించారు. ఈ విధంగా అంతోని వారు జీవించినప్పటికంటే మరణించిన తర్వాత కూడా ఆయన పేరిట అనేకమైనటువంటి అద్భుతాలు జరిగాయి, జరుగుతున్నాయి కూడా. ఒక వ్యక్తి పేరున అద్భుతాలు జరుగుతున్నాయి అంటే ఆ వ్యక్తి యొక్క పరిశుద్ధ జీవితానికి చక్కని నిదర్శనము అని అర్థము. ఈ విధంగా పునీత అంతోని వారు జీవించినప్పుడు అనేకమైనటువంటి అద్భుతాలు చేశారు. మరణించిన తర్వాత కూడా వారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయంతో ప్రార్థన చేసుకున్న వారికి అనేకమైనటువంటి అద్భుతాలు జరిగాయి. అయితే అంతోని వారి పేరిట ఎందుకు బ్రెడ్ను పంచిపెడుతున్నారు, అసలు ఈ అద్భుతం ఏంటో అనేది మనం తెలుసుకుందాం.
ఫ్రాన్స్ దేశంలో దైవభక్తి కలిగిన ఒక పేదమ్మాయి ఉండేది. వృద్ధులైన తన తల్లిదండ్రులను పోషించుకోవడానికి ఒక చిన్న దుకాణాన్ని నడిపిస్తూ ఉండేది. ఒకరోజు ఆ షాపు తాళం చేయి చెడిపోయింది. మరో తాళం చేత్తో తాళం తీసే వ్యక్తిని పిలిచారు. ఆయన చాలా తాళం చేతులు తీసుకొచ్చాడు. ఎన్ని తాళాలతో ప్రయత్నం చేసినా కూడా లాభం లేకపోయింది. చివరకు తాళం పగలగొట్టడానికి కావలసిన సామానం తీసుకుని వస్తానని ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ అమ్మాయి అంతోని వారి పేరిట ప్రార్థన చేసింది. తాళం పగలగొట్టకుండా, డోర్కి ఏమీ డ్యామేజ్ కాకుండా తన షాపు తెరుచుకుంటే పేదలకు బ్రెడ్ను పంచిపెడతానని అంతోని వారికి ప్రార్థన చేసుకుంది. ఆ వెళ్ళిన వ్యక్తి రాగానే మరొకసారి అతని దగ్గర ఉన్న ఆ తాళం చేత్తోనే తీసే ప్రయత్నం చేయమని ఆ అమ్మాయి ఆ వ్యక్తికి చెప్పింది. అయితే అతను మొదట ఎన్ని తాళాలతో ప్రయత్నం చేసినా రాలా. ఈసారి కూడా రాదు అని ఆ అమ్మాయికి చెప్పాడు. కానీ ఆ అమ్మాయి ఒక్కసారి ప్రయత్నం చేయండి అని బ్రతిమలాడింది. సరేనని ఆ వ్యక్తి ముందు ప్రయత్నం చేసిన తాళం చేత్తోనే తలుపు తెరిచే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆ తలుపు చాలా ఈజీగా తెరుచుకుంది. అప్పుడు ఆ అమ్మాయి అంతోని వారికి ప్రార్థన చేయడం వల్లే ఆ షాపు పగలగొట్టకుండా తెరుచుకుంది అని అంతోని వారికి చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి మంగళవారం పేదలకు అంతోని వారి పేరిట బ్రెడ్ను పంచిపెడుతూ ఉండేది. అదే ఆనవాయితీ ఇప్పుడు అన్ని దేవాలయాల్లో మొదలైంది. ఈ ఆనవాయితీ ప్రకారమే ప్రతి మంగళవారం పేదలకు బ్రెడ్ను పంచిపెడుతూ ఉన్నారు. ఈ విధంగా పునీత అంతోని వారి పేరిట ప్రార్థన చేస్తే ప్రతిదీ కూడా జరుగుతుంది అని, అంతోని వారు అద్భుతాలు చేసే అంతోని వారిగా ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అందుకే అనేకమైనటువంటి అద్భుతాలు అంతోని వారి ద్వారా దేవుడు నడిపిస్తూ తన సేవ కొరకు ప్రజలందరినీ కూడా ఇటువంటి పునీతుల ద్వారా ఆయన పిలుచుకుంటూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా అంతోని వారి యొక్క పరిశుద్ధ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి విషయం కూడా దేవునిపై ఆధారపడి జీవిస్తూ ప్రతిదీ కూడా మనం దేవునికి సమర్పించుకుంటూ ఉండాలి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఎన్నుకోబడినటువంటి జాతి, రాజరికపు గురుకులము, పవిత్రమైనటువంటి జనము, దేవుని సొంత ప్రజలము, దేవుని అద్భుత కార్యాలు ప్రకటించడానికి ఏర్పరచబడిన వారము. కాబట్టి పునీత అంతోని వారి వలె మనము కూడా పవిత్రంగా జీవిస్తూ సువార్తను బోధిస్తూ దేవుని యొక్క అద్భుత కార్యములను లోకానికి ప్రకటించాలి. ఇందుకొరకే దేవుడు అంతోని వారి ద్వారా అద్భుతాలు చేయిస్తూ ఉన్నారు. మనం కూడా అంతోని వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని అంతోని వారి వారి యొక్క దేహాన్ని దేవునికి ఎలాగైతే సమర్పించుకున్నారో మనము కూడా మన దేహాలను, మన యొక్క ఆలోచనలు దేవునికి సమర్పించుకొని పరిశుద్ధంగా జీవించే ప్రయత్నం చేయాలి. అంతోని వారు మరణించిన 32 సంవత్సరాల తర్వాత వారి యొక్క ఎముకలను భద్రపరచు నిమిత్తం 1263లో ఒక దేవాలయమును నిర్మించారు. ఎముకల కొరకు అంతోని వారి సమాధిని త్రవగా శరీరం అంతా కూడా క్షీణించిపోయింది. నాలుక మాత్రం జీవంగానే ఉంది. ఎల్లప్పుడూ దేవుని స్తుతించే నాలుక, ఎల్లప్పుడూ సత్యమునే పలుకు నాలుక జీవము కలిగి ఉంటుంది అన్న వాక్యము పునీత అంతోని వారి విషయంలో నెరవేరింది. ఇప్పటికీ కూడా అంతోని వారి యొక్క నాలుక జీవము కలిగే ఉంది. మంగళవారం రోజున అంతోని వారికి అంకితమైన రోజు. ఎందుకంటే అంతోని వారిని 1231 జూన్ 13 మంగళవారం రోజున భూస్థాపం చేశారు. ఆ రోజున ఆయన భూస్థాపన సమయంలో వందల కొద్ది అద్భుతాలు జరిగాయి. పునీత అంతోని వారు జీవించినప్పుడు, మరణించినప్పుడు ఇప్పటికీ కూడా అనేకమైనటువంటి అద్భుతాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నవి. చరిత్రలో లిఖించబడిన కొన్ని అద్భుతాలను మాత్రమే ఈ వీడియో ద్వారా నేను మీకు వివరించడం జరిగింది. ఇది పునీత అంతోని వారి యొక్క అద్భుత చరిత్ర. కాబట్టి అంతోని వారి వలె మనం కూడా పరిశుద్ధులుగా, పవిత్రులుగా జీవించే ప్రయత్నం చేయాలి. అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయంతో మనము కూడా ఎల్లప్పుడూ సత్యమునే మాట్లాడుతూ ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ దేవునికి ఇష్టలుగా జీవించే ప్రయత్నం చేద్దాం. ఇది ఈ రోజు మన వీడియో. ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడయుండి దేవుని యొక్క ప్రేమలో, సేవలో మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.